కేరళ క్రికెట్ లీగ్లో ఓ బ్యాటర్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 12 బంతుల్లో 11 సిక్సర్లు బాది స్టేడియాన్ని దద్దరిల్లించాడు. తొలి 13 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసిన ఆ ఆటగాడు 26 బంతుల్లో ఏకంగా 86 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సల్మాన్ నిజార్ అనే బ్యాటర్ ఈ ఫీట్ సాధించాడు. 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సల్మాన్ నిజార్ 26 బంతుల్లో 12 సిక్స్లు బాది 86 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆఖరి 2 ఓవర్లలో తానే స్ట్రైకింగ్ గా ఉండి త్రివేంద్రం బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. ఆడిన ప్రతి బంతి సిక్సర్ వెళ్లడంతో ఫీల్డర్లంతా ఆకాశం వైపు చూడడం తప్ప ఏం చేయలేకపోయారు. అతని ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు నమోదయ్యాయి. 12 బంతుల్లో 67 పరుగులు కొట్టాడంటే అతని ఇన్నింగ్స్ ఏ రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. మిడ్ వికెట్, ఎక్స్ట్రా కవర్, లాంగ్ ఆన్, డీప్ బ్యాక్వర్డ్ పాయింట్స్ ఇలా గ్రౌండ్ మొత్తం సిక్సర్లతో హోరెత్తించాడు. త్రివేంద్రం బౌలర్ బాసిల్ తంపి వేసిన 19వ ఓవర్లలో వరుసగా 5 సిక్సర్లు బాది 6వ బంతికి సింగిల్ తీసుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్ వేసిన అభిజిత్ ప్రవీణ్ బౌలింగ్ లో ఏకంగా 40 పరుగులు రాబట్టాడు. నిజార్ 6 సిక్సర్లు బాదగా మిగతా 4 పరుగులు ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. సల్మాన్ నిజార్ విధ్వంసంతో కాలికట్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ బాదుడుకు కాలికట్ జట్టు చివరి 12 బంతుల్లో 75 రన్స్ సాధించి టీ20 ఫార్మాట్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. టీ20 ఫార్మాట్ లోనే కాకుండా రంజీల్లో కూడా సల్మాన్ నిజార్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది కేరళ తరపున రంజీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిజార్ నిలిచాడు. 86.71 యావరేజ్ తో 607 పరుగులు నమోదు చేశాడు. బౌలింగ్ చేసి తక్కువ స్కోర్ కే ప్రత్యర్థిని నిలువరించాడు. ఇప్పుడు అదానీ జట్టు బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడిన సల్మాన్ వచ్చే సీజన్ ఐపీఎల్ వేలంలో భారీ ధర పలకడం ఖాయమనిపిస్తోంది.